సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పూర్తయింది. వారం రోజుల పర్యటనలో ఇక చేరికల పైన ఫోకస్ అంట. విదేశాల నుంచి సీఎం రాగానే జాయినింగ్స్ వేగవంతం చేయాలని కోర్ టీం. ఎవడన్నా కాంగ్రెస్లా మళ్ళీ వచ్చి జాయిన్ అయితే వాడు నెత్తి మీద తడిగుడ్డు వేసుకొని నెత్తి మీద తడిగుడ్డు వేసుకొని గొంతు వాళ్ళు కోసుకున్నట్టే లెక్క. ఫ్యూచర్ కాంగ్రెస్ లేదు. ముఖ్యంగా తెలంగాణలో వీళ్ళు 7 నెలల్లో 7 చెరువుల నీళ్ళు తాగిపించారు. పబ్లిక్ అంతా నారాజై ఉన్నారు. అండ్ ఎవరైనా కొత్త పార్టీ పెట్టాలనుకుంటే ఈ టైంలో సరికొత్త సమయం, ఇది సరికొత్త సమయము మీరు కొత్త పార్టీ పెట్టడానికి. ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్లో, అడ్మినిస్ట్రేషన్ టోటలీ ఫెయిల్డ్. ఎట్లా చెప్తున్నావు శ్రావ్య అంటే, మా ఆఫీస్ నెంబర్ నీకు ఇస్తా, ఎవడు అడిగితే వాడు రండి, నా ఆఫీస్ ఫోన్ తీసుకొని పోండి, పొద్దు నుంచి రాత్రి వరకు వచ్చే కాల్స్ లేపండి, అదే ప్రత్యక్ష సాక్ష్యం. వాళ్ళ జీవితాలకు పోయి తొంగి చూడండి, మారువేషాలలో పోయి తిరగండి, గ్రామీణ ప్రాంతాలకు ఎట్లా ఉందో తెలుస్తుంది. పోనీ దీన్ని ప్రతిపక్ష నాయకులు క్యాష్ చేసుకుంటున్నారా? లేదు. ఇగో సుంకిసాల మీద కమిటీలు వేయండి అని వాళ్ళ సెల్ఫ్ గోల్డ్ వాళ్ళే పడుతున్నారు. చిన్నపిల్లల లెక్క వ్యవహరిస్తున్నారు. నేను అనుకున్న ఇన్ని రోజులు నేనే చిన్నపిల్లనేమో అనుకున్నా, కానీ వీళ్ళు నాకంటే ఘోరంగా చైల్డిష్గా ఆలోచిస్తారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు బీజేపీ ఎల్పీ నేత పోతుండు కదా మహేశ్వర్ రెడ్డి, ఎక్కడికి సుంకిశాల పోతుండు కదా, సుంకిశాల మీద కమిటీ వేయండి, కేసు వేయండి. నేను చెప్తున్నా మహేశ్వర్ రెడ్డి గారు కేసు వేయచ్చు కదా, మీరు వేయండి, బీజేపీ పార్టీ తరపున వేయండి, మెగా కృష్ణారెడ్డి మీద వేయండి. ఆ ప్రాజెక్టు కట్టినోడు మెగా కృష్ణారెడ్డి కదా, వేయండి. ఎందుకు వేయరు? మీకు రైట్స్, మీ దాంట్లో లీగల్స్ అయినా అద్భుతంగా ఉంది, స్ట్రాంగ్ ఉన్నారు. మెగా కృష్ణారెడ్డి మీద కేసు వేయండి సార్. సుంకిశాల డ్యామేజ్ ఎవడిది? కాళేశ్వరం ఎవడు? ఇప్పుడు ఈ నాగార్జున సాగర్ దగ్గర గేట్లు ఎక్కడికో కొట్టుకపోయినాయి అంట కదా, గదవడు కట్టింది. ఎక్కడ చూసినా తిరిగి తిరిగి సుడిగుండం లాగా మళ్ళీ మెగా కృష్ణారెడ్డి దగ్గరే వచ్చి ఆగుతుంది. మరి వేస్తారు ఆ కేసులు వాళ్ళ మీద? నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవల నిలిపివేత, పలు సేవలకు బ్రేక్. కోల్కతాలో జూడా హత్యకు నిరసనగా పోర్జా ప్రకటన. బాధ్యులపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని అల్టిమేటం. కేంద్రం స్పందించకపోవడంతో నిర్ణయం. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ సస్పెన్షన్. చాలా బాధాకరం అండి. అసలు అత్యాచారం ఏ రకంగా చేసిందంటే భయంకరంగా అత్యాచారం చేసింది కోల్కతాలో, భయంకరంగా. ఆ అమ్మాయి మీద పడి మొత్తం ఒళ్ళంతా దెబ్బలు, నేను చెప్పలేను ఇంకా. అంత దారుణంగా అంత దరిద్రంగా చేసినారు. డాక్టర్ చదువుతుంది ఆ అమ్మాయి, ఒక డాక్టర్ మీద. న్యాయం జరుగుతుందా? మన భారతదేశం సవరణలు జరగాలంటే ఈ సిస్టమ్ మొత్తం మారాలా? ఏం మారాలి శ్రావ్య? అత్యాచారం చేసినోడు నడి రోడ్డు మీద ఉరిదీయాల, ఎన్కౌంటర్ చేసి పడేయాల. అప్పుడు చూడడానికి కూడా గజ గజ వణుకుతారు. ఒకడు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అయిపోయింది, 5గురు చంపేస్తే అయిపోయి 6వ వాడు జాగ్రత్త పడతాడు. అమ్మాయి వైపు చూడాలన్నా జాగ్రత్త పడతాడు. లేదు బెయిల్ ఇస్తాం, జైలు వేస్తాం, బెయిల్ ఇస్తాం అంటే వాడు మళ్ళీ బయటికి వస్తాడు, డబ్బులు పడేస్తాడు. ఇదే సిస్టమ్ ఉంటుంది. చాలా ఈజీ అయిపోయింది అందరికీ. ఏముందయా, చేస్తే జైలుకి పోతాం, మా అంటే కొన్ని రోజులు శిక్షణ భవిస్తాం, మళ్ళీ కోర్టులో బెయిల్ కోసం పెడితే మళ్ళీ ఇస్తారు. ఇదొకటి అలవాటు అయిపోయి ప్రతి ఒక్కరి ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉన్నాడు దేశవ్యాప్తంగా. ఎప్పుడైతే ఈ మానభంగాలు చేసినోడిని అక్కడనే నడి రోడ్డు మీద ఉరిదీయాలి, లేకపోతే ప్రజలకే ఇచ్చేయండి శిక్ష వేయమని, ఇట్లాంటి శిక్ష అమలు చేస్తే నా కొడుకు కూడా ఇంకోసారి అమ్మాయిల జోలికి రాడు. 2 ఏళ్లలో ప్రతి ఎకరాకు సాగునీరు. ఈ నెల 15న 2 లక్షల రుణమాఫీ. అదే రోజు సీతారామ 2-3 లిఫ్ట్ ప్రారంభం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వంలో రీడిజైన్ పేరుతో కోట్లు వృధా. పొంగులెట్టి. త్వరలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు. తుమ్మల. సీతారాం పంప్ హౌస్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు. ట్యాంక్ బండిపై సర్దార్ పాపన్న విగ్రహం త్వరలో ఏర్పాటు చేస్తాం మంత్రి పొన్నం.
శ్రీ ఇన్ఫ్రా అక్రమమే అంత. అనుమతుల మాటున చెరువులకు ఎసరు, గుట్టలు తొలుస్తూ పర్యావరణానికి డ్యామేజ్. గ్రీన్ ఫీల్డ్ రహదారి కాంట్రాక్టు సంస్థ నిర్వాకం. ఫిర్యాదులు అందిన అధికారుల మౌనం. అనుమతులు లేకుండా ఫారెస్ట్ భూముల్లోనూ తవ్వకాలు, కొలతలు వేయకుండా మైనింగ్, ఇరిగేషన్ అధికారుల జాప్యం. కాంట్రాక్ట్ సంస్థ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు. వరంగల్, ఖమ్మం జిల్లాల మధ్య చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ఈ పనులు నిర్వహిస్తున్న శ్రీ ఇన్ఫ్రా కాంట్రాక్టు సంస్థ అడ్డగోలుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు గోరంతా, తవ్వకాలు కొండంతా అన్నట్టుగా కాంట్రాక్టు సంస్థ పనులు నడిపిస్తుంది. అనుమతికి మించి అక్రమంగా తవ్వకాలు చేపడుతూ పర్యావరణానికి ముప్పు తీసుకొస్తుంది. ఇదంతా అధికారులకు తెలిసిన, ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదు. అనుమానాలకు తావిస్తుంది. మరోవైపు అధికారులకు ముడుపులు ముట్టడం వల్లే వారు కొలతలు, కాంట్రాక్టు సంస్థ వ్యవహారాల విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది పరిస్థితి. ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామ శివార్లోని ఫారెస్ట్ ల్యాండ్ నుండి మట్టిని తవ్విన ప్రదేశం. ఇట్లా ఒకటా రెండా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. చెరువులను కబ్జా పెట్టడు. దీనికంతా కూడా బల్ల కింద చేయి పెట్టు, సంతకం పెట్టు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు మొత్తం చేయూతనిస్తారు. మీ సేవలకు మేము ఉన్నాం, హృదయపూర్వకంగా ఉన్నాం, మేము చేస్తున్నాం అని చెప్పి. ఇట్లుంటాయి వీళ్ళది. వ్యక్తిత్వాన్ని చంపే ప్రయత్నమే. హిండెన్బర్గ్ ఆరోపణలు నిరాధారం, మా ఆర్థిక వివరాలు బహిర్గతం చేసేందుకు సిద్ధం. సెబీ చీఫ్ మాధవీపురి బంచ్ దంపతులు. ఫండ్స్ నిర్వహణలో సెబీ చీఫ్ ప్రమేయం లేదు. ఐఎఫ్ఎల్. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం. అక్కడే బహిరంగ సభ నిర్వహించే ఛాన్స్. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకకు ఇన్విటేషన్. స్వయంగా ఆహ్వానించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆయన జయంతి సందర్భంగా ఈ నెల 20న ఆవిష్కరణ. సెక్రటేరియట్ ఎదుట కొనసాగుతున్న విగ్రహ ఏర్పాటు పనులు. రాహుల్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అసలు సెక్రటేరియట్ ఎదురు రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాలా? ఎవడు పెట్టమన్నాడు? పబ్లిక్ పర్మిషన్ తీసుకున్నారా? ఎందుకు పెట్టాలా? ఆ భూమి కొనుక్కున్నారా? ఎందుకు పెట్టాలి? అసలు పెట్టాల్సినటువంటి అవసరం ఏంది అని అడగాలని నాకు ఉంది. కానీ ఎవడు అడగడే. అది ఇంపార్టెంటా? మీరు చెప్పండి. ఇంపార్టెంటా? అంటే ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళ